కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సిపిఐ, సిపిఎం పార్టీల జిల్లా కార్యదర్శులు సాబిర్ పాషా, అన్నవరపు కనకయ్యలు ఈ సమ్మెలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 10 ఏళ్ల కాలంలో పురోగతి తిరోగమనం పట్టిందని విమర్శించారు. ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం 80 కోట్ల మంది పైగా ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు కార్మిక సమ్మె దేశవ్యాప్త గ్రామీణ బంద్లో భాగంగా వ్యాపార వర్గాలందరూ కూడా ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కార్మిక సంఘాలు, అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో భారత బంద్ జరుగుతూ ఉంది. మన కొత్తగూడెం పట్టణంలో రాజకీయ పార్టీలు విధానాలను విడనాడాలని అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కలిసి బంద్కు పిలుపునిస్తున్నాయి. ఈ బంద్లో కొత్తగూడెం పట్టణ ప్రజానికం, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని మన క్యాడర్ అంతా కూడా వెనకుండాలి, నెట్టుకోవద్దు. మన లైన్ చాలా డిసిప్లిన్ గా మన ప్రజలే దేశవ్యాప్త గ్రామీణ బంద్లో భాగంగా మన కొత్తగూడెం పట్టణంలో ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలు, అఖిల వ్యాపార వర్గాలందరూ కూడా ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కోటాను కోట్ల మంది కార్మిక వర్గం, రైతాంగం, చిరు వ్యాపారులు దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధు జయప్రదంగా జరుగుతూ ఉంది. పారిశ్రామిక ప్రాంతమైనటువంటి కొత్తగూడెం జిల్లాలో మరి పెద్ద ఎత్తున బంధు పారిశ్రామిక సమ్మె జయప్రదంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో తీసుకొచ్చినటువంటి దుర్బలమైన విధానాల మూలంగా ఈ దేశంలో ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం 80 కోట్ల మందికి పైగా ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువ నెట్టివేయబడడం జరిగింది. ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ఆదాని అంబాలకు అమ్మివేసి ఈ దేశ సంపదని, ప్రకృతి సంపదని గుజరాత్ పెట్టుబడిదారులకు అప్పచెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలని తీసుకొచ్చి మరి రైతులను ఎత్తిన వేసినప్పుడు 750 మంది రైతులు తమ ప్రాణాన్ని బలిదానం చేసి పోరాడి విజయం సాధించినప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు అనుకూలమైనటువంటి కార్యక్రమం తీసుకోకపోవటం ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని మరి పరిరక్షించకుండా మతోన్మాదపు విషభూజాలు నాపి సమాజం మధ్య ఒక విచ్ఛిన్నతకు కారకమవుతున్న ఈ ప్రభుత్వం ఇటు కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, దేశ ఐక్యతని దెబ్బతీస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ 10 ఏళ్లు ప్రజల యొక్క మరి హక్కులని పీల్చిపిప్పి చేసి మాట్లాడే వాళ్ళని, పోరాడే వాళ్ళందరినీ కూడా జైల్లో నెట్టివేసి ఒక అప్రజాస్వామిక నియంతృత్వ పాలన చేసిన నరేంద్ర మోడీని 24 ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో బీజేపీయేతర రాజకీయ పార్టీల యొక్క మద్దతుతో ఎస్కేఎం, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కమిటీ అన్ని కార్మిక సంఘాలు సంయుక్త